భవిష్యత్తులో భారత్‌లోని కొన్ని నగరాలు కడలిలో కలిసిపోనున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరగనుంది. ఇప్పటికే బంగాదూని, జంబుద్వీప్ వంటి ద్వీపాలు దాదాపు సముద్రంలో కలిసిపోయాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2023 నివేదిక ప్రకారం 2050 నాటికి ఇండియాలోని 113 తీర ప్రాంత నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. ఐపీసీసీ 2023 నివేదిక ప్రకారం గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణ వ్యాకోచం, హిమాలయాల మంచు కరగటం కారణంగా సముద్ర మట్టం పెరుగుతోంది. సముద్ర మట్టం 2100 నాటికి 62 నుండి 87 సెంటీమీటర్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. జాదవ్పూర్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తీరరేఖలో 97% కోతకు గురవుతోంది. 1969-2001 మధ్య 163 చదరపు కిలోమీటర్ల భూమి సముద్రంలో కలిసిపోయింది. సముద్ర మట్టం పెరగడం వల్ల ముంబై నగరం కూడా ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తీర ప్రాంతంలో ఏటా 2 మిల్లీమీటర్ల చొప్పున భూమి కుంగిపోతుంది. దీంతో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చెన్నై నగరం కూడా ప్రమాదంలో ఉంది. వరదలు, తీర ప్రాంత కోత కారణంగా 70 లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. గుజరాత్లోని భావ్నగర్ వద్ద సముద్ర మట్టం 87 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో 10 లక్షల మందికి పైగా ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉంది. కోల్కతా, విశాఖపట్నం, కొచ్చి నగరాలు కూడా ప్రమాదంలో ఉన్న దేశంలోని 113 తీర ప్రాంత నగరాల జాబితాలో ఉన్నాయి. 1500 చదరపు కిలోమీటర్ల భూమి 2050 నాటికి కోత కారణంగా అదృశ్యమవుతుందని డబ్ల్యూఆర్ఐ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లే అవకాశం ఉంది. ప్రపంచంలో ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకుంటే మంచు కరగడం తగ్గుతుంది. దీంతో సముద్ర మట్టం పెరగదు. ఇందుకోసం ప్రపంచ దేశాలు ముందుకు రావాలి. లేకుంటే అంతే సంగతి.